వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. తెలంగాణలో అక్రమ లేఅవుట్లలో ఉన్న ఫ్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులకు ఒకేసారి పరిశీలించేందుకు ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు విషయంలో చాలా అక్రమాలు పెరిగిపోయాయి. మున్సిపల్ అధికారులు రిజిస్టర్లు కుమ్మక్కైపోయి ఇష్టం వచ్చినట్లు పర్మిషన్లు ఇచ్చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయంలో ఇప్పటికే 132 మంది రిజిస్టర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇందులో 92 మంది దాకా కేవలం ఎల్ఆర్ఎస్ నిబంధనలు ఉల్లంఘించిన వారే అని తెలుస్తుంది. దరఖాస్తులు పెండింగ్ లో ఉండగానే వాటి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం వల్ల సమస్య బాగా పెరిగింది. 2020లో తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ విధానంలో ఇప్పటికే 25 లక్షల దాకా అప్లికేషన్లు వచ్చాయి. కానీ ఇందులో 4 నుంచి 5 లక్షల అప్లికేషన్లు క్లియర్ చేశారు. మిగతావన్నీ ఏళ్లుగా పెండింగ్ లోనే ఉండిపోయాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులకు క్లియర్ చేయాల్సిందే అని, ఇందుకోసం ఓటీఎస్ పద్ధతిని తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 2020లో ఎల్ఆర్ఎస్ లో ఉన్న ఫీజులో 25% డిస్కౌంట్ ఇచ్చి పెండింగ్ అప్లికేషన్లో అన్ని ఒకేసారి పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ కొత్త మార్గదర్శకాలు విడుదల కాబోతున్నాయి. అక్రమాలు జరిగిన చోటే తిరిగి మళ్లీ అప్లికేషన్లు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల సమస్యలకు ఇందులో పరిష్కారం చూపించాలంటూ సూచించింది. అయితే ఈ ఓటీఎస్ పద్ధతి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న లేఅవుట్లకు మాత్రం వర్తించదంటూ చెప్పింది ఈ ప్రభుత్వం. మిగతా అన్ని రకాల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకు ఇది వస్తుందని, ఎవరు అక్రమాలు చేయాలని చూసినా ఊరుకునేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ రకమైన అక్రమాలే లేఅవుట్లకు తావు లేకుండా చూడాలన్నదే దీని ఉద్దేశం అంటున్నారు అధికారులు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఓటీఎస్ విధానంతో ప్రభుత్వానికి చాలా వరకు ఆదాయం తగ్గిపోతుంది. కానీ దరఖాస్తులు చేసుకున్న వారికి మాత్రం ఇది చాలా బెనిఫిట్ అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.